ఆగండి 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 వీడియో చూడకుండా వెళ్ళిపోతే వీడియో లైక్ చేయాలా వద్దా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలా వద్దా ఎలా తెలుస్తుంది? ఒకసారి చూస్తేనే కదా తెలుస్తుంది. ఒకసారి వెల్కమ్ టు మై ఛానల్. ఇక మొదలెద్దామా. ఈరోజు నేను ఈ వీడియోలో రాగి జావా అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది హెల్త్కి చాలా మంచిది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనకి ఈ రాగి జావా ప్రిపేర్ చేయడానికి ఆ ముందు నైట్ మనం రాగి ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసి స్లరీలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాంటి గడ్డలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. మనం ఎందుకు ఇలా నైట్ కలపడం వల్ల మనకి పిండి అన్నది పులిసి మార్నింగ్ బాగా మంచి టేస్ట్ వస్తుంది. సో దీన్ని ఫెర్మెంటేషన్ అని, ప్రోబయోటిక్ అని చాలా అంటుంటారు. నాకు అంత ఐడియా లేదు. సో మార్నింగ్ మీరు ఇలా నైట్ కలుపుకొని మార్నింగ్ చూసేసరికి వాటర్ అండ్ పిండి అనేది సపరేట్ అయిపోతుంది. మీరు ఆ వాటర్ తీసి నెక్స్ట్ డే కోసం మళ్ళీ ఇలానే స్లరీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక ప్యాన్లో ఒక దాంట్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ అండ్ ఉప్పు వేసి నేను ఇక్కడ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ అనేది ఎసర్లా మరిగిన తర్వాత వెంటనే పిండి వేసేయకండి. కొంచెం నార్మల్ వాటర్ వేసి మొత్తం వాటర్ అయితే స్టేబుల్ అయిన తర్వాత మీరు పిండి కలుపుకుంటే ఫాస్ట్గా ఉండలు కట్టకుండా ఉంటుంది. లేదంటే లంప్స్ వచ్చేస్తాయి. మళ్ళీ అవన్నీ మనం విడదీసుకొని కూర్చోవాలి. సో అలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 minutes అలానే దాన్ని వదిలేయండి. బాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు కన్సిస్టెన్సీని ఇప్పుడే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి రాగి జావా అనేది చల్లారిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ థిక్ అయిపోతుంది. సో వాటర్ కావాలంటే ఇప్పుడే వేసేసుకోండి. అండ్ సాల్ట్ కూడా ఇక్కడే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం చాలా వేస్లో తింటారు. సో మేము ఎలా ఫాలో అవుతామన్నది నేను మీకు చెప్తాను. అంటే పెరుగు లేదా మజ్జిగని తీసుకోండి. అందులో రాగి జావా వేసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా కావాలి అంటే ఒక మిరపకాయ కూడా పక్కన పెట్టుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ పూర్వకాలంలో అయితే వాళ్ళు కర్రీస్ వేసుకొని తినేవారు. అంటే లైక్ ఏమైనా చేపల పులుసు, గుడ్లు పులుసు అలా ఏమైనా పులుసు ఉంటే వేసుకొని తినేవారు. మనం డైలీ ఏదో ఒక కర్రీ మార్నింగ్ ఏం తింటాము. సో ఇలా మజ్జిగలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో డైలీ ఒక గ్లాస్ ఆఫ్ రాగి జావా తీసుకుంటే మన హెల్త్ చాలా మంచిది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.